హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంత టేస్టీగా బత్తాయి జ్యూస్తో ఐస్ రెడీ చేయబోతున్నాను. పుల్ల ఐసులు అంటారు కండి, అది ఎలా చేయాలో చూసేద్దామా. మరి బత్తాకాయలు 5 తీసుకొని పీల్ రిమూవ్ చేసుకున్నానండి. 5 తీసుకున్నాను. ఒక్కొక్కటి ఇట్లా పీసెస్ లాగా చేసుకోవాలి. జ్యూసర్లో వేయటానికి ఈజీగా ఉంటుంది. చూసారుగా ఒక్కొక్కటి ఇట్లా పీసెస్ తీసుకున్నా. ఈ జ్యూస్ కూడా మంచిగా ఫ్రెష్గా వచ్చేస్తుందండి. మిగిలిన పైన పిప్పి అనేది పక్కకు పోతుంది. ఇందులో 1 గ్లాస్ మామూలు వాటరే పోసుకున్నాను. వేడి వాటర్ అనేది నేను పోయలేదు. ఇందులో కార్న్ ఫ్లోర్ కూడా వేయలేదండి. నేను ఓన్లీ జ్యూస్ వాటరేనండి కలిపింది. ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. హనీ ఏమో 4 స్పూన్స్ వేసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకున్నాక ఫుడ్ కలర్ చిటికెడు వేసుకున్నానండి. ఇది కొంచెం వాటర్లో వేసి అందులో కలుపుకున్నాక జ్యూస్లో యాడ్ చేసుకున్నాను. లేకపోతే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మనం ఇలా కలిపేసేసుకోవాలి. బాగా కలుపుకున్నాక మౌల్డ్లోకి ఒక్కొక్కటి ఇట్లా ఫిల్ చేసేసుకోవాలండి. చేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాక మూతలు పెట్టేసుకొని ఒక 9-10 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టాక చూసారుగా రెడీ అయిపోయిందండి. కొంచెం అంత వాటర్లో ఇట్లాగా పెట్టుకున్నాను 1 మినిట్. ఈజీగా వచ్చేస్తుంది మనకి మౌల్డ్లోంచి ఐస్లు అనేవి. లేకపోతే ఒకసారి గట్టిగా లాగాలంటే రావటం కుదరదు. చూసారుగా ఈజీగా ఎట్లా వచ్చేస్తున్నాయో. ఎంతో టేస్టీగా బత్తాయి జ్యూస్తో పుల్ల ఐసులు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.